నమస్తే. తెలంగాణలో పొలిటికల్ సర్కిల్లో రాజకీయ సవాళ్ళ పర్వం నడుస్తుంది. ఈరోజు నేను ప్రజెంట్ నించున్న ప్రాంతం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్న అసెంబ్లీ ఎదురుగానే మీరు చూసుకోవచ్చు. విజువల్లా చాలామంది పోలీసులు, చాలామంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అధికార ప్రతినిధులు ఉన్నారు. కారణం ఏంటంటే సవాళ్ళు విసురుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సవాళ్ళు విసురుకున్నారు. 10 ఏళ్ల మీ పాలనపై, 2.5 ఏళ్ల మా పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్ అని రేవంత్ రెడ్డి బహిరంగంగా విమర్శించాడు. అంటే వాస్తవంగా కేసీఆర్ను విమర్శించాడు. వస్తావా కేసీఆర్, అసెంబ్లీ వేదికగా చర్చ పెడదాం. 10 ఏళ్ల పాలన మీరేం చేసిండ్రు, రైతులకు ఏం చేసిండ్రు, నిరుద్యోగులకు ఏం చేసిండ్రు, సకల జనులకు ఏం చేసిండ్రు, మీరు 2.5 ఏళ్లలో మేమేం చేసినాం, వస్తావా అసెంబ్లీకి అని మొన్న 30 తారీఖు రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఆ సభలో రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాల్ విసిరాడు. ఆ సవాళ్ళు స్వీకరించినటువంటి కేటీఆర్ 100% మీదో చెత్తపాలన, దానికో చర్చ, దానికో సవాలు, వస్తాం, ఏడికి రావాలన్నా చెప్పు, వరంగల్ చౌరస్తాకి రావాలన్నా, అశోక్ నగర్కి రావాలన్నా, ఏడికి రావాలన్నా చెప్పు, మిమ్మల్ని మొత్తం కడిగి పారేస్తాం ఎక్కడికక్కడ, మీదో చర్చ, మీదో సవాలు, ఏడికి రావాలో చెప్పని అటునుంచి కేటీఆర్ కూడా సవాలు విసిరిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు. జూపాలి కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ సవాల్ను స్వీకరించాడు. జూపాలి కృష్ణారావు గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి, కేటీఆర్ నేను నీకు సవాలు విసురుతున్నా, కేసీఆర్ లేకపోతే మా మంత్రులు ఇంకెవరో ఏం కాదు, నేనే వస్తా, తెలంగాణ భవన్కి వస్తా, నేనే చర్చిస్తా, మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలన ఎవరేం చేసినారో 100% చర్చిద్దాం, నేను వస్తా, మీ తెలంగాణ భవన్కి వస్తా, చర్చకు పెట్టే దమ్ముందా, కుర్చేసే దమ్ముందని అక్కడ జూపాలి కృష్ణారావు కూడా సవాలు విసిరిండు. ఏది ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు వస్తా అని చెప్పిండు. 11 గంటలకు వస్తాడు. అక్కడ కేటీఆర్, హరీష్ రావు కూడా తెలంగాణ భవన్లో ఆడ ఫుల్ ఉన్నారు కార్యకర్తలు, కార్ఖాన్ పోలీసులు కుర్చేసి పెట్టిన రా ఏడున్నావు అని. అంటే కేటీఆర్, హరీష్ రావు స్వీకరించి కుర్చేసి పెట్టిన రా అంటే అక్కడ కూడా పోలే. అంటే సవాళ్ళు ఓకే, వేదికలు మాత్రం చేంజ్ అయినాయి. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఏం ఆరోపణ చేసినంటే మంత్రి అడ్లూరు లక్ష్మణ్పై, కాంగ్రెస్ ప్రభుత్వంపై గురుకులాల టెండర్లలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక బాంబు వేల్చింది. ఆ బాంబుని సవాలుగా తీసుకున్నటువంటి అడ్లూరి లక్ష్మణ్, నీకు దమ్ముందా, ఈరోజు 11 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరికి రా, నేను ఒక్కనే వస్తా అని అడ్లూరి లక్ష్మణ్ కూడా బాగానే కౌంటర్ ఇచ్చిండు. దానికి అనుగుణంగా మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వీళ్ళు అందరూ లైన్లోకి వచ్చి మేము కూడా వస్తాం, మీ కేవలం 2,000 కోట్ల టెండర్ అంటున్నారు కదా గురుకులల్లో, అదే కాదు ఇంకేమన్నా నిరూపించడానికి కూడా మేము ఉన్నాము, మీది నిరూపిస్తాం, లేదా మాదే నిరూపించండి అని ఈరోజు 11 గంటలకు వచ్చిపోయినారు. అమరవీరుల స్తూపం దగ్గరికి ఎవరు, మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, అధికార ప్రతినిధులు అయితే ఇంకా ఉన్నారు. వీళ్ళంతా వచ్చారు. అంటే వేదికలు అమరవీరుల స్తూపం, అక్కడ తెలంగాణ భవన్, తర్వాత అక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లా, మీరు 3 చోట్ల అందరు పోలీసులే, 100 మంది పోలీసులు ఉన్నారు, బారికేడ్లు, కథలు, కార్ఖానాలు. ఇప్పుడే చూస్తే ప్రీతం గారు కూడా వస్తున్నారు. ఒకసారి చూద్దాం ఈ సవాల్ గురించి ఏం మాట్లాడే ప్రయత్నం చేస్తారో. ఒకసారి కాంగ్రెస్ నేత ప్రీతం గారు ఉన్నారు. ప్రీతం గారు ఏం చెప్తారు ఈ సవాల్? నేనేమంటున్నా, నోటికి ఏమొచ్చినట్టు అది వాగితే అది తప్పు. 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా అడ్డగోలుగా వాళ్ళకు పేపర్ ఉంది కదా అని ఒకటేమో 2,000 స్కామ్ అంటాడు, ఇంకోటేమో 3,000 స్కామ్ అంటాడు. అసలు టెండర్ జరిగింది ఎంత? 687 కోట్ల రూపాయల టెండర్ జరిగింది గురుకులంలా. 687 కోట్ల టెండర్ జరిగితే 2,000, 3,000 అని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ కొనికి ఏమనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిందా, మాలాంటి యువకులు గలం విప్పి, మాలాంటి వాళ్ళు ఎంతో మంది అమరవీరులు అయితే తెలంగాణ వచ్చింది, దాని మీద మా శివాల మీద రాజకీయం చేసి ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటుంటే టెండర్ వాల్యూ ఎంత? మీరు చెప్పేది ఏంది? మీ కథ ఏంది? రండి, చర్చకి సిద్ధం. మేము దేనికంటే దానికి సిద్ధము. బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా తయారైన ఆనాటి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడడం విడ్డూరం అంటున్నా. మేము సిద్ధంగా ఉన్నాము. మా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మేము దానికి జవాబు చెప్తాం. మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అడ్డగోలుగా మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ సమాజం, మరి ముఖ్యంగా దళిత సమాజం మీద ఊకోదు. సెక్రటరీగా ఉన్నప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దిన, ఎలాంటి అవినీతి జరగలేదు టెండర్లు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటుందనే స్టేట్మెంట్. త్వరలోనే ఆర్ఎస్పీ ఫైల్స్ రిలీజ్ చేస్తా, చేసి ఏం జరిగింది గత 10 సంవత్సరాలలో,
8 సంవత్సరాల్లో ఆయన ఏం జరిగింది పూర్తి స్థాయిగా నేను మీడియా పరంగా బయట ఈ పెడతాను. తెలంగాణ భవన్ లో కూడా కుర్చేసి పెట్టిన మేము జూపాలి కృష్ణారావుకి ఎందుకు రాలేదు, ఎందుకు అంత భయమా, మీదో సవాలు, మీదో చెత్త పాలన అని కేటీఆర్ కూడా బహిరంగానే విమర్శించారు. నేను ఏమంటున్నా, కేటీఆర్ గారికి అర్హత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి. దళితుల భూములను అడ్డగోలిగా ఆనాడు ప్రకృతి వనాల పేరు మీద, రైతు వేదికల పేరు మీద, డంపింగ్ యార్డ్ల పేరు మీద అడ్డగోలిగా గుంజుకున్న ఆయన ఈ రోజు మాట్లాడే స్థాయే లేదు ఆయనకి. మొట్టమొదటిగా ఆయన మాట్లాడాలి అని అనుకుంటే నేరెల్లాలో ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగిన ఘటన మీద మాట్లాడదాం. దానికి చర్చకు సిద్ధమైతే నేను సిద్ధమని జూపాలి కాడికి రానికి దమ్ము లేదు, నేనే అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తే ఆడికైనా రమ్మంటే పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎందుకు అంత భయం ఎందుకని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు అడ్డుకోవట్లేదు, రమ్మని చెప్పండి, సిద్ధంగా ఉన్నాం. ఎవరన్నా అడ్డుకున్నారంటే చెప్పండి, ఆ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తే చెప్పండి, నేను మాట్లాడి వాళ్ళని రమ్మని చెప్తా. మీ రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీకి రా కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు, 10 ఏళ్ల పాలన 2.5 ఏళ్ల పాలన చర్చిద్దామని. మీరేమో రోడ్ల మీద కేటీఆర్ చెప్తా ఉన్నాడు అశోక్ నగర్కి రావాలా లేకపోతే వరంగల్ చౌరస్తా ఏడికి రావాలని చెప్తా ఉన్నాడు. ప్రజలు తీర్పిచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రభుత్వం ద్వారా జీతం తీసుకున్న కేసీఆర్ గారు ఇంట్లో పడుకొని అసెంబ్లీకి రమ్మన్నా రాకపోతే అది ఎవరు తప్పు అని అంటున్నా. ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా నిజంగా ఇటువంటి ఏమైనా జరుగుంటే అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డ్ గా వచ్చి మీరు లేవనెత్తండి, డాక్యుమెంట్ చూపించండి, చర్చిద్దాం. మీరు ఇంట్లో వండుకుంటారు, ఫామ్ హౌస్లలో వండుకుంటారు, కేవలం మీకున్న ఏదైతే మీ పాంప్లెట్లు ఉన్నాయో ఆ నమస్తే తెలంగాణలో ఒక 2-3 వేస్తారు, వేసి ఇవన్నీ మా మీద చేస్తా అంటే ఎట్లా? కాదు కదా. మీరు రండి, అసెంబ్లీ పెడదాము. మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా అన్నారు శిల్పకళా వేదికలో, మీరు చెప్పిన డేట్లకే పెడదాము అసెంబ్లీ, అన్నిటి మీద చర్చిద్దాము రండి అంటున్నాము. ప్రతిపక్ష నాయకుడిగా చేత గాని మా కేసీఆర్ గారు ఇప్పుడు ఇద్దరు పిల్ల రాక్షసులను పంపించి మా మీద పడేస్తా అంటే ఎట్లా? తప్పు కదా. రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరం లేదు, మీ ఇద్దరం చాలు, కుడి భుజం ఎడమ భుజం, ఆయన మాటలు ఆయన సిద్ధాంతాలు. నేనేమంటా, ఇద్దరిట్లో ఎవరో ఒకరు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించమని చెప్పండి, తీసుకోమని చెప్పండి. ఎవరు వద్దంటున్నారు? మీరు ప్రతిపక్ష నాయకులు కాదు, మీరు కూడా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేలే. మీరు కూడా మీ ప్రతిపక్ష నాయకుడి హోదాగా మీరు హరీష్ రావు గారిని నియమిస్తారా లేకపోతే కేటీఆర్ గారిని నియమిస్తారా? వచ్చి మాట్లాడమని చెప్పండి, సిద్ధంగా ఉన్నాము. మీరు మీ నియోజకవర్గాలు పట్టించుకోవట్లేదు, మీ నియోజకవర్గ ప్రజలు ఏడుస్తున్నారు, మీ నియోజకవర్గ ప్రజలు వచ్చి మా దగ్గర గోసవెల్ల పూచుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో మీరే దున్నలేకపోతున్నారు, కానీ మా తెలంగాణ రాష్ట్రం మీద మేము చేసే ప్రభుత్వం మీద మీరు మాట్లాడతారా? మీకు అర్హత లేదు అని అంటున్నాం మేము. 2.5 ఏళ్ళు ఇక దోచుకోండి, మీరేం పెద్ద పంచుతున్నది ఏం లేదు, రైతులకు కూడా దోచుకోండి. 20 ఏళ్ళు మళ్ళీ 20 ఏళ్ళు మీరు కనిపించారని కేటీఆర్ చెప్తారు. సిగ్గున్నోడైతే ఈ మాట మాట్లాడు, 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి 4 విడతలు అని చెప్పి కనీసం వడ్డీ కూడా కట్టని వీళ్ళు, మేము రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం, అది కనిపించట్లేదా కళ్ళకి? ఈ రోజు మేము పూర్తి స్థాయిగా రైతు భరోసా ఇస్తున్నాం, అది కనిపించట్లేదా? రైతులకు బీమా ఇస్తున్నాం, అది కనిపించట్లేదా? రైతులకు వాళ్ళు పండించిన పంటకు 2,500 రూపాయల చొప్పున ఈ రోజు మేము ధాన్యాన్ని కొంటున్నాం, అది కనిపించట్లేదా? ఎందుకు మాట్లాడతారండి ఇవన్నీ? మీరు ఏం చేసినారు? కనీసం తార్పళ్ళు కూడా ఇవ్వలేదు కదా మీరు మీ హయాంలో. ఇవన్నీ నేనేమంటున్నా, వీళ్ళు కేవలము గత 10 సంవత్సరాల్లో దోపిడీకి అలవాటు పడ్డారు. ఈ రోజు వీళ్ళకి రావాల్సింది రావట్లేదు, వీళ్ళకి రావాల్సిన బుక్క వీళ్ళకి రావట్లేదు, అందుకు వీళ్ళ బాధ. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో 15 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటాం. వీళ్ళు కలలు కంటున్నారు, ఇంకా వీళ్ళు ప్రభుత్వంలోకి వస్తామని వీళ్ళు కలలు కంటున్నారు. 28,720 కోట్లు మీరు రైతు భరోసా నిధులు బాకీ పడ్డారంటే ఎప్పుడు ఇస్తారంట? రమ్మని చెప్పండి, చర్చిద్దాం. అసెంబ్లీకి వస్తే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిగా సమాధానం చెప్తారు దీని మీద. ఎన్ని కోట్లు బాకీ పడ్డారు, మీరు ఎన్ని కోట్లు బాకీ పడ్డారు? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మీరు మా డిస్కామ్లకు సంబంధించి ఎన్ని పేమెంట్లు పెండింగ్ పెట్టిండ్రు, ఎన్ని వేల కోట్లు పెండింగ్ పెట్టిండ్రు, అవన్నీ కూడా చర్చిద్దాము. రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61కి పెంచి ఎంతమంది ఉద్యోగులను మా మీద భారం పోసిండ్రో అన్ని మీద చర్చిద్దాము. రాష్ట్ర స్థాయిగా బడ్జెట్ లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి వాళ్ళు చేసిన అక్రమాలు ఏందో అసెంబ్లీ సాక్షిగా చర్చించడానికి మా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉంటే కేసీఆర్ గారు వారు చెప్పిన సమయానికి అసెంబ్లీ పెడతాము, వచ్చి చర్చకు సిద్ధం కమ్మని చెప్పండి. థ్యాంక్ యూ. ఇది గన్పార్ దగ్గర పరిస్థితి. ఇప్పుడే ప్రీతం గారు కూడా వచ్చిండు. మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ వచ్చి వెళ్ళిండ్రు. ఇప్పుడు అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వస్తున్నారు. మొత్తం అయితే సవాళ్ళ పర్వం నడుస్తుంది. అదే ఈ అంశం ఏం లేదు. అటేమో ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏమో అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అంశం అనేది పాయింట్ అవుట్ ఏం లేదు, అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది. కాబట్టి మీరు తెలంగాణ ప్రజలను ఏ రకంగా మోసం చేసినారో చర్చ పెట్టడానికి మీరు చర్చకు రెడీ అన్నారు కదా, మేము కూడా వస్తాము. 100% అది అశోక్ నగర లేకపోతే తెలంగాణ చౌరస్తా, అమరవీరుల ఏదన్నా కానీ చివరకు జూపల్లి కృష్ణారావు మా తెలంగాణ భవన్కి వస్తున్నాడు, రాండి స్వాగతిస్తున్నాం కదా, కుర్చేస్తే ఎందుకు రాలేదని కూడా ప్రశ్నిస్తారు. అయితే అక్కడ జూపల్లి కృష్ణారావు రాలేకపోయింది. మరి ఇక పోలీసులు కూడా పంపించారు దాదాపుగా, ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి.
హరీష్ రావు ఏం చేసిండు? హరీష్ రావు అమరవీరుల స్తూపం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా అడ్డుకున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో పీక్ స్టేజ్కి చేరినాయి పాలసీ సిస్టమ్ పొలిటికల్ సర్కిల్లో. ఎందుకంటే 5 ఏళ్ళ ఈ ప్రభుత్వంలో 2.5 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకా 2.5 ఏళ్ళు అయింది. ఒక 1 ఇయర్ అయితే ఎలక్షన్ మూడ్ వస్తుంది. అందుకే సవాళ్ళు ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభల మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నాడు. అటు ప్రెస్ క్లబ్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో 2,000 కోట్ల టెండర్లు జరిగినాయి. ఆడ టెండర్లు పిలిచిందే దాదాపు 650-700 లోపు కోట్ల పిలిచినాము. 2,000 ఎట్లా జరుగుతాయి టెండర్లు? అవినీతి అనేది ప్రీతం గారు, కాంగ్రెస్ నాయకులు చాలామంది విమర్శిస్తున్నారు. కానీ ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో సవాళ్ళ పర్వం తారాస్థాయికి చేరింది. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ నేతలు, మాకు కేటీఆర్ అవసరం లేదు, హరీష్ రావు అవసరం లేదు, ప్రతిపక్ష నేత ఎవరు? కేసీఆర్ రావాలి చర్చకు. అది అసెంబ్లీ వేదిక అయినా సరే, ఇంకేడ బహిరంగ సభ అయినా సరే 100%. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ళ కాలంలో ఏం చేసిండో కేసీఆర్కి చెప్తాం, కానీ హరీష్ రావుకు, కేటీఆర్కు, ఇంకెవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మా రేవంత్ రెడ్డి స్థాయి, కేటీఆర్ స్థాయి, హరీష్ రావు స్థాయి ఒకటి కాదు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ సరిపోతాడు తప్ప వీళ్ళు సరిపోరు అనేది ఎవరు? కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అటేమో కేటీఆర్, హరీష్ రావు ఏమో అసలు రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అసలే సరిపోడు, మేము చాలుతామని వాళ్ళు చెప్తారు. ఇట్లా ప్రతి సవాళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు స్టిల్ నౌ ఇప్పుడు 12 కావస్తుంది టైము. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తే చాలామంది పోలీసులు బందోబస్తు, ఏమన్నా అటు ఇటు అయితే ఏమైనా అరెస్ట్ చేసే పరిస్థితులు కనిపించడానికి కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది ప్రజెంట్ అసెంబ్లీ ముందులో ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.